నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వచ్చాయి. ఇందులో భాగంగా దేశమంతా కూడా జరిగిన ఫలితాలపై కూడా వివిధ రకాల విశ్లేషణలు కూడా వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ రావడం, అలాగే తమిళనాడులో టీవీకే పార్టీ రావడం, కేరళలో కూడా కాంగ్రెస్ సంబంధించిన కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే నేపథ్యంలో మరి తెలంగాణ సిపిఎం రాష్ట్ర యొక్క రియాక్షన్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఓవరాల్గా ఒకసారి ఆ ఫలితాలను ఓటర్ల నాడి కనుక చూస్తే ఎట్లా విశ్లేషిస్తారు? ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినటువంటి దాంట్లో ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి చూసినప్పుడు సహజంగానే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ధోరణులకు వ్యతిరేకంగా స్టాలిన్ కానీ ఆ కూటమి బలంగా పనిచేస్తూ ఉంది. వాళ్ళ అధికారంలో కూడా వచ్చేటటువంటి అవకాశమే ఉంది అని అన్ని విశ్లేషణలు కూడా చెప్పాయి. అయితే నూతనంగా ఏర్పడ్డటువంటి విజయ్ స్థాపించినటువంటి పార్టీకి యూత్ కానీ, మహిళలు కానీ, అట్లాగే ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఊహించిన దానికంటే అదనంగా ఆయనకు అనుకూలత వచ్చింది. కొత్తగా సినిమా యాక్టరు ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో బాగా సానుకూలత వచ్చినటువంటి అంశం ఉంది. ఆ రూపంలో చూసినప్పుడు ఈ డిఎంకే కూటమిలోకి రావాల్సిన ఓట్లు అక్కడ తగ్గాయి. ఒకవేళ విజయ్ లాంటిది లేకపోతే మళ్ళీ డిఎంకేనే ఆ కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది. ఎప్పుడైతే నూతనంగా ఉండి సినిమా యాక్టర్ కూడా కాబట్టి సహజంగానే కొంత ఆకర్షణ పనిచేసినట్టుగా ఉంది. ఆ రూపంలో ఫలితాలు వచ్చినాయి. అయితే దాన్ని ప్రభుత్వం కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అక్కడ బీజేపీ అన్నా డిఎంకే కలిసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినా అక్కడ ఉండేటటువంటిది అది 3వ స్థానానికి ప్రజలు నెట్టారు అనే విషయాన్ని కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తున్నారు అక్కడ ప్రజలు అనేది మాత్రం స్పష్టంగా ఉంది. అన్నా డిఎంకే బీజేపీని ఆల్టర్నేట్గా ఎన్నుకోకుండా కొత్తగా స్థాపించినటువంటి టీవీకే పార్టీనైనా ఎన్నుకున్నారు, కానీ వాటిని అక్కడ ఉండే తమిళనాడు ప్రజలు తిరస్కరించారనేది ఒక ముఖ్యమైన అంశం ఈ రాజకీయాలకు సంబంధించింది. అట్లాగే బెంగాల్కు సంబంధించి చూసినప్పుడు సహజంగానే మమతా బెనర్జీ ఈ 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి దాంట్లో ప్రజా వ్యతిరేకంగా నియంతృత్వ ధోరణితోన కొంత అరాచక పాలన కొనసాగించింది. ప్రజల్లో ఆ వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ రూపంలో ఆమెకు ఓటు తగ్గడానికి ముఖ్యమైంది. అయితే బీజేపీ అక్కడ గెలవడానికి కారణం ఏంటంటే అక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టింది. మత విభజనకు పాల్పడేటటువంటి పద్ధతుల్లో హిందూ ముస్లింల మధ్య ఓట్ బ్యాంకును చీల్చేటటువంటి రాజకీయాలను చేసింది. మూడవది ఏంటంటే ఎన్నికల కమిషన్ను కూడా ఉపయోగించి ఓట్లను అన్నింటిని కూడా దాదాపు 90 లక్షల ఓట్లను ఇవన్నీ కూడా సరైనవి కావు అనే పేరుతో నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 27 లక్షల ఓట్లను కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఆ సందర్భంలో అవి ఉపయోగపడే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఎన్నికల కమిషన్ను, అధికార యంత్రాంగాన్ని, కేంద్ర బలగాలను ఉపయోగించడమే కాక అరాచకంగా వివరించి, అట్లాగే ప్రభుత్వం వ్యతిరేక విధానాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు కూడా సహజంగానే బీజేపీ వైపు, అట్లాగే మత భావాలను రెచ్చగొట్టడం కూడా కారణమైంది. ఆ రకంగా అక్కడ ఓటమి జరిగింది. అట్లాగే అస్సాంకు సంబంధించి ముందే ఊహించిందే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికి కూడా ఈ ఎన్నికల కంటే కొద్ది ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్ద ఎత్తున చీలికకు గురైంది. ముఖ్యమైనటువంటి నాయకులు పోయి బీజేపీలో చేరారు. ఈసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది కూటమి అనేటటువంటిది ముందు ఉంది. కానీ ఎన్నికలకు ముందు ఒక 5-6 నెలల్లో పెద్ద ఎత్తున చీలికను తీసుకొచ్చి బీజేపీ కేంద్రం ఆ రకంగా బీజేపీ నాయకులను కాంగ్రెస్ నాయకులనంతా బీజేపీలో చేసుకొని అట్లా అది బలపడింది. లేకపోతే అక్కడ ఈసారి బీజేపీ ఓడిపోయి ఉండేది. ఎందుకంటే అక్కడ ప్రజా వ్యతిరేకమైన పాలన కొనసాగుతుంది. అట్లాగే పుదుచ్చేరికి సంబంధించి చిన్నది, అక్కడ పెద్దగా ఆల్టర్నేటివ్ ఏమీ లేదు కాబట్టి వచ్చింది. ఇక కేరళకు సంబంధించి చూసినప్పుడు ఎల్డిఎఫ్ అధికారంలో ఉంది. అది 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ప్రజా సమస్యల మీద నిరంతరం కేంద్రం నుంచి ఎన్ని ఆటంకాలున్నా, నిధులు కేటాయింపుల్లో వివక్ష పాటించిన, అట్లాగే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా ఉన్న వాటిలో ప్రజల అవసరాలు, సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో, అట్లాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఎల్డిఎఫ్ చేసింది. ఆ క్రమంలో ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం అక్కడ యూడిఎఫ్ గెలిచింది. సహజంగానే
కేరళ ఎన్నికల్లో 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వం మారడం అనేది అక్కడ సహజంగా జరిగే విషయం. కానీ రెండోసారి కూడా ఎల్డీఎఫ్ అధికారంలోకి రావడం అనేది ఒక పెద్ద విషయం. సహజంగా ఆ రూపంలో కొంత ప్రజల్లో అసంతృప్తి ఇవన్నీ కూడా ఉండిండొచ్చు. దానివల్ల ఓటు బ్యాంక్ తగ్గింది. ఈ విషయాన్ని పార్టీ కూడా పోలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ ఎందుకు ఆ రకంగా జరిగింది, మనం ఎక్కడ బలహీనపడ్డాం, ఏ కారణాల వల్ల బలహీనపడ్డాం అనేది కూడా పార్టీ విశ్లేషించుకుంటుంది. వాటిని అధిగమించి మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావడానికి అట్టగే ప్రజా సమస్యలతోన పోరాటాలు చేసి ప్రజా మద్దతు ద్వారా మళ్ళీ అక్కడ అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి పద్ధతిలో కృషి అనేటటువంటి కూడా జరగబోతుంది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం తీసుకున్న విధానాలు అలాగే పథకాలు కూడా చాలా దేశవ్యాప్తంగా కూడా చర్చకు వచ్చాయి. మంచి పాలన అందిస్తుంది, రకరకాలుగా సంస్కరణలు కూడా తీసుకొస్తుందని ప్రచారం జరిగింది. దాదాపు విజయన్ కూడా దాదాపు చాలా క్లారిటీగా ఉన్నారు, గెలుస్తారని కూడా. మీరు ఊహించారు అక్కడ మరోసారి వస్తుంది అనుకున్నారా, లేకపోతే ఓడిపోతుంది అనుకున్నారా? యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒక కారణం అవుతుందని కూడా అంచనా ఎందుకు వేసుకోలేదు? అంటే అక్కడ 2 విషయాలు ఉన్నాయి. సహజంగా ఎన్నికలు జరిగితే ఈసారి కూడా అధికారంలోకి ఎల్డీఎఫే వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో మరీ అనుకున్నంతటి ఆ వ్యతిరేకత లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బీజేపీ, కాంగ్రెస్, యూడిఎఫ్ కూడా, కాంగ్రెస్ కూడా మన స్థానిక ఎన్నికల సందర్భంగా సిపిఎంను ఓడించడానికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చి కొన్ని గెలిపించుకున్నటువంటివి కూడా ఉన్నాయి. సరే, ఒకవైపు మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడుతున్నటువంటి క్రమంలో ఆ రాష్ట్రంలో ఇండియా బ్లాక్లో భాగంగా సిపిఎం, కాంగ్రెస్ ఒకే దాంట్లో ఉండి కేంద్రంలో పోరాడుతున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యనే పోటీ ప్రధానంగా జరుగుతుంది. ఈ రెండింటి మధ్య ప్రధానమైనటువంటి పోటీ జరగడానికి కూడా ఏమి అభ్యంతరం లేదు. ఆ రకంగా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, ఓటేసుకోవచ్చు, గెలవచ్చు. కానీ బీజేపీతో లాలూచిపడి బీజేపీకి వీళ్ళు సహకరించి వాళ్ళు బీజేపీకి సహకరించేటటువంటి పద్ధతులు అనుసరించడం వల్ల కూడా మాకు రావాల్సినటువంటి ఓటు అది కొంత దెబ్బతిన్నది. అట్లాగే ఏ లోపాలు పార్టీ నుంచి జరిగినాయి అనేది కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రూపంలో తప్పకుండా మళ్ళీ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిన్నట్టుండి ఏదైతే ఎల్డీఎఫ్ ఓటమి దగ్గర నుండి కూడా అటు మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఎర్ర జెండా ఇక అయిపోయింది. 49 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రంలో అధికారం లేకుండా పోయింది, ఇక కమ్యూనిస్టుల పని అయిపోయిందని కూడా చాలామంది రకరకాల విశ్లేషణలు, వార్తలు కూడా చేస్తున్నారు. నిజంగా జరుగుతున్న ప్రచారం పైన ఏం క్లారిటీ ఇస్తారు? మీరందరూ కూడా గమనిస్తే, మొత్తం ప్రపంచంలో ఉండే పరిణామాలంతా కూడా గమనిస్తే దేశాన ఎర్ర జెండా యొక్క ప్రభావం పెరుగుతుంది. పెట్టుబడిదారు విధానాలు కానీ, కార్పొరేట్ సంస్థలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల, సామ్రాజ్యవాద దేశాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ మరోవైపు వామపక్షాల బలం పెరుగుతుంది. అమెరికా సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికాలో కూడా మార్క్సిస్టు భావజాలం పెరుగుతుంది, సోషలిస్టు భావాలు పెరుగుతున్నాయి. అక్కడక్కడ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు గెలుస్తున్నారు. అందుకనే సోషలిజాన్ని ఇక్కడ అమలు చేయడానికి వీల్లేదని అక్కడ ఆందోళన పడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. అట్లాగే అనేక దేశాల్లో కూడా దాని ప్రభావం పెరుగుతుంది. ఒకవైపు చైనా, అట్లాగే వియత్నాం, క్యూబా, మిగతా దేశాల్లో కూడా, ఇతర దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు ఎర్రజెండా ప్రభావం పెరుగుతుంది అనేది విశ్లేషణలో కనబడుతుంది. అట్లాగే మన దేశానికి సంబంధించి చూసినప్పుడు ఓట్లు, సీట్లు ఈ రూపాల్లో చూసినప్పుడు ఒకవైపు మతోన్మాద రాజకీయాలు, బూర్జువా రాజకీయాల్లో డబ్బు, మద్యం, రకరకాల ప్రలోభాలు, అట్లాగే ప్రజలను మభ్యపెట్టేటటువంటి అంశాలు, ఇవన్నిటి నేపథ్యంలో ఓట్ల రీత్యా లెఫ్ట్కు సంబంధించినటువంటివి సిపిఐ, సిపిఎం, మిగతా లెఫ్ట్ పార్టీలకు ఓట్లు తగ్గిపోవడం, సీట్లు తగ్గిపోవడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఇది ఇట్లే ఉంటుందని చెప్పడానికి ఏమీ లేదు. ఇంతకంటే బలమైన శక్తిగా మళ్ళీ ముందుకు రావచ్చు. తీవ్రమైనటువంటి అసమానతలు, అన్యాయాలు కొనసాగుతున్నప్పుడు ఎక్కడ కమ్యూనిస్టు పార్టీ లేని సందర్భంలో కూడా ఎర్ర జెండా పట్టుకొని తెలంగాణ సాయుధ పోరాటం చేసి మొత్తం తిరగబడి భూస్వాముల్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర ఆ 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున జరిగింది కదా. అంటే ఎక్కడైతే ఈ అసమానత, అణిచివేత, దోపిడీ ఉంటుందో వాటికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతమైనప్పుడు తప్పకుండా ఎర్ర జెండానే ఆ చైతన్యం చేసే కార్యక్రమం చేస్తుంది. అలాంటి పోరాటాలు ముందుకు తీసుకెళ్తుంది. అది మళ్ళీ అనివార్యంగా ముందుకు వస్తుంది. ఈరోజు ఆ రూపంలో సీట్లు, ఓట్ల రూపంలో కనిపించకపోవచ్చు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి కానీ, శ్రామిక వర్గాలకు ఇప్పటికి కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా
ఎర్రజెండాని అండగా నిలబడి పోరాడుతుంది. మన మేడే జరిగింది, దేశవ్యాప్తంగా మేడే పెద్ద ఎత్తున జరిగింది. ఈనాడు అనేక పార్టీల వెనకాల ఉన్న కార్మికులంతా సంఘటితమై మేడే కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ శ్రామిక వర్గాలు, కార్మిక వర్గమే చైతన్యవంతమై ఈ బూర్జువా పెట్టుబడిదారుల రాజ్యం కాదు, శ్రామికుల రాజ్యమే రావాలా, కార్మిక వర్గమే ఆ రకమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శించాలనే రాజకీయ చైతన్యం పెరిగితే అది తప్పకుండా మళ్ళీ దేశంలోనే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎంతో కాలం పట్టదు, అట్లానే ఎంబడి అవుతుందని కూడా చెప్పలేము. ఇవన్నీ కూడా పరిణామాలు శ్రామిక వర్గాల చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ చైతన్యాన్ని పెంచి ఆ రకంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం తప్ప ఈ ఎన్నికల్లో ఓడిపోతేనో సీట్లు గెలవపోతేనో వాటిని బట్టి కమ్యూనిస్టుల మీద ఏదో ప్రభావం ఉంటుందని చెప్పి అనుకుంటే కుదరదు. ఈ కమ్యూనిస్టులు ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళు. ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు ముందుకు పోతున్నప్పుడు అనివార్యంగా ఉద్యమాలు, పోరాటాలు, ప్రజలు నిర్వహించేటటువంటి పోరాటాల్లో భాగంగా ఈ పార్టీ బలపడడం అనేటటువంటిది ఉంటుంది. అది భవిష్యత్తులో తప్పకుండా మళ్ళీ ముందుకు పోయే పరిస్థితులే వస్తాయి. అయితే ఒకవైపు కొత్తగా ఏర్పడిన టీవీకే పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే ఇప్పుడు అధికారంలోకి చేపట్టబోతుంది. పశ్చిమ బెంగాల్లో అసలు ఎలాంటి ఓటు బ్యాంక్ ఒకప్పుడు లేని బీజేపీ ఈరోజు డబుల్ డిజిట్ అంటే డబుల్ సెంచరీ చేసింది. ఈ సందర్భంలో మీకు ఒక గ్రౌండ్ లెవెల్లో పట్టున్నా కానీ ఓటు రూపంలో షిఫ్ట్ కావట్లేదంటే పురుషులు ఎక్కడైనా సంస్కరణలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందా? మారుతున్న పరిస్థితులు తగ్గట్టు కమ్యూనిస్ట్ పార్టీలు ఏమైనా కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందా? ఉద్యమాలని ప్రజల్ని ఆ ఉద్యమాల్లోకి తీసుకొచ్చేటటువంటి అంశాల్లో ఇంకా సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మారుతున్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఒకవైపు మతోన్మాద రాజకీయాలు, మరోవైపు కార్పొరేటు సంస్థల యొక్క దోపిడీ, మరోవైపు ఆధిపత్య ధోరణులు, అట్లాగే కుల సమస్యలు, అట్లాగే అనేక రకాలుగా అసమానతలు కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో వీటన్నిటికీ వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన ఈ పోరాటాలన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో మరింత చైతన్యవంతంగా, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాలన్నింటినీ కూడా భవిష్యత్తులో పార్టీ ఆలోచించి ముందుకు తీసుకుపోతుందని భావిస్తాను. ఇది మొత్తంగా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా తమిళనాడులో మాత్రం అక్కడ విజయ్ అక్కడ ఒక హీరో కావడం, అలాగే ఇటు డిఎంకే ఓటు సంబంధించిన బ్యాంకుగా షిఫ్ట్ చేసే క్రమంలో మాత్రం చాలా సమర్థవంతంగా పనిచేశారు. మరోవైపు బెంగాల్లో కూడా మమతా బెనర్జీ 15 సంవత్సరాల పాటు పాలన చేయడం వల్ల యాంటీ ఇన్కంబెన్స్ ఒక కారణంగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఇక కేరళలో మాత్రం అక్కడ సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ప్రభుత్వాన్ని మారుస్తారు. ఇంకా సంబంధించిన ఎల్డీఎఫ్ ఇంకా వరుసగా 2 సార్లు అధికారంలో ఉంది. సాధారణంగా జరిగిన ప్రక్రియ తప్ప అక్కడ సాధారణంగా జరిగే ప్రక్రియ అయితే ఇంకా ఓటమి గల కారణాలు తప్పకుండా పార్టీ పరిశీలిస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఇటు బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అలాగే బీజేపీ చేస్తున్న వ్యతిరేక పాలన విషయంలో మాత్రం తప్పకుండా పలు సంస్కరణ దిశగా కమ్యూనిస్టు పార్టీలు ఆలోచిస్తాయి. కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఎప్పటికీ కూడా ఉంటాయి. ఈ ఓట్ల పరంగా, సీట్ల పరంగా కొంతకాలం తగ్గొచ్చు, కానీ తప్పకుండా భవిష్యత్తులో బలమైన పునాదులు వేస్తామని కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు అయితే మాత్రం చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.